మీ మీద మీరు ఎంత మంచి వర్క్ చేశారు రెస్ట్ డివిజన్లో, మీ మీద కొంచెం ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. మీకు అహంకారం ఎక్కువని, కోపం ఎక్కువని, చెప్పిన మాట వినరు, మీరు ఏమనుకుంటున్నారో మొండిగా వెళ్తారని. అట్లేం లేదు. అంటే మీరు ఏదో ఇష్యూ జరిగితే మీరే ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు, మీరు ఒక వెపన్ తీసుకొని ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడం, ఇటువంటి ఇష్యూస్ మీరు డేరింగ్గా వెళ్తారని. అది డేరింగ్ అనేది అహంకారం కిందకి రాదండి. అహంకారం అంటే చెప్తే పై ఆఫీసర్ చెప్పినా వినకుండా నా పోలీస్ స్టేషన్ మీద నేను ఎట్లా అంటే నా దగ్గర నన్ను కాదని ఇంకో ఆఫీసర్ నా దగ్గర వచ్చి కంట్రోల్ చేసిండంటే ఐ యూస్ టు ఫీల్ ఇన్సల్ట్. అది మా గురువులు నేర్పినమాట. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయిందంటే ఒక సిఐ రావడం, డిఎస్పీ వచ్చి ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారంటే నా ఎగ్జిస్టెన్స్ ఏముంటుంది. నాకు రెండోది ఏంటంటే నా దగ్గర పనిచేసే 3 కానిస్టేబుల్ చంపినరు. వాళ్ళకి ఎంత ధైర్యం అండి అది, వాళ్ళకి ఏమో అంటే డిపార్ట్మెంట్గా చూడకుండా మీకు సొంత కుటుంబ సభ్యులు చూస్తున్నారు కాబట్టి ఆ ఎమోషన్ నేను ప్రొటెక్ట్ ఇవ్వాలి కదా, చేయాలి డెఫినెట్గా. అదే సీనియర్ ఆఫీసర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. మనకు కొంతమంది నేను పారిపోయి ఇంటికాడ కూర్చున్నాను అనుకో, ఒక లీడర్ ఇంటికాడ కూర్చుంటే ఎట్లుంటుంది, కింద సబార్డినేట్ నేను ఎందుకు పోతా అంటాడు. నేను ముందు లీడ్ చేస్తే నా వెనక వస్తాను. అంటే అహంకారం అనేది కరెక్ట్ కాదంట. అహంకారం కాదు, ఎమోషనల్. ఇప్పుడు నాకు ఎట్లా కొన్ని ఇన్సిడెంట్స్, ఇప్పుడు మా 2 చిన్న నాయనలు చంపారండి, అది నేను పర్సనల్గా తీసుకోను. ఒక ఆయన సైంటిస్ట్ నిజాం ట్రస్ట్ కింద చెన్నారెడ్డి గారు అని ఆర్ఆర్ ల్యాబ్స్ డైరెక్టర్, ఇప్పుడు CCMU, ఈ వాజ్ వెరీ ఫేమస్ మ్యాన్. ఒట్టుగానే చంపారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు, కుటుంబ సభ్యుల్ని చంపినందుకు మావోయిస్టుల మీద పగపట్టారా, లేదా సొసైటీకి వాళ్ళు హాని చేస్తున్నారని వాళ్ళ మీద ఎక్కువగా మీరు యాక్షన్ చేశారు? ఇప్పుడు ఒక కానిస్టేబుల్ చనిపోయాడు అంటే మళ్ళీ అటువంటి కానిస్టేబుల్ దొరకాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా, సెలెక్షన్ చేయాలా, ట్రైనింగ్ ఇవ్వాలా. అంటే గవర్నమెంట్ మీద ఎంత డబ్బు అనుభవం రావాలంటే చాలా ముఖ్యం అది. అటువంటి కానిస్టేబుల్లను పుట్టన పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఏమనాలా, వాళ్ళు ఏం చేశారు సొసైటీకి, నష్టమైతే చేయలేదు కదా. అటువంటి చంపినప్పుడు నేను కొద్దిగా ఓవర్ రియాక్ట్ అయిన మాట కరెక్టే అయిండొచ్చు. కాకపోతే నాకు నేను అలాగే చేయకపోతే కింద నా సబార్డినేట్స్ యొక్క మొరల్ దెబ్బతింటుంది. రేపు ఎక్స్ట్రీమిస్ట్ అనేది కంట్రోల్ కాదు. ఆ రోజు ఆ విధంగా రిస్క్ తీసుకొని చాలామంది ఆఫీసర్లు, నేను అందులో చిన్న పాత్ర అన్నది ఒక భువనగిరి వరకే, స్టేట్లో కూడా చాలామంది ఆఫీసర్లు వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. అప్పుడు సాక్రిఫైస్ చేసినందుకు ఇప్పుడు మనం హ్యాపీగా నవ్వుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నాం. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు హ్యాపీగా నవ్వుతూ అంటున్నారు. పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో మావోయిజం లేదని మీరు ఒప్పుకుంటారా? నాకు 99% లేదు. కొన్ని బార్డర్ లెవెల్ ఏరియా, ఇప్పుడు ఛత్తీస్గఢ్ బార్డర్, ఇటు మన మీరు అన్నట్టు చింతపల్లి, ఏఓబి అవి ఉన్నాయి. అవి కూడా ఎక్కువ రోజులు ఉండదు, ఎందుకంటే వీళ్ళకు బేసికల్గా వాళ్ళు సాయుధ మూమెంట్ మీదనే ఆధారపడి ఉన్నారు. ప్రజా సంఘాలను నిర్మించలేకపోతున్నారు. ప్రజా సంఘాలు లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా మావోయిస్ట్ విషయం పక్కన పెడితే, ఇప్పుడు నయం కేసులో మీ శిష్యులు కొంతమంది సస్పెండ్ అయ్యారు. వాళ్ళు ఆ విధంగా సంపాదించారని నమ్ముతారు? నేను నమ్మనండి. నాకు తెలుసు, ముఖ్యంగా అందరు మిగతా 4 గురించి నాకు తెలియదు మిగతా, కానీ ఈ ఒక్క వ్యక్తి గురించి అయితే తెలుసు. స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా ముఖం మీద మాట్లాడతాడు. వాళ్ళ పరిస్థితి ఏముంది ఇప్పటికి కూడా నాకు తెలుసు. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch